నమస్కారం దేవుళ్ళు. నేను మీ మురళీకృష్ణ, ఎన్ఎస్ మురళీకృష్ణ. మన యూట్యూబ్ ఛానల్ పేరు. మనం ఇప్పుడు ఉన్నది సినీ సింగపూర్. ఈ దేవస్థానం ఒక అద్భుతమనే చెప్పాలి. వరదల్లో కొట్టుకొని వచ్చిన ఒక విగ్రహం ఒక ప్రాంతాన్ని కాపాడుతూ వస్తోంది. ఈ ఊర్లో డోర్లే ఉండవు, అంటే వాకెండ్లు ఇండ్లకి ఉండవు. అలాంటి దేవస్థానం ఈ దేవస్థానం. రండి, ఈ అద్భుతమైన దేవస్థానాన్ని మనం కూడా దర్శించుకుందామండి. ఒక భక్తునికి వాళ్ళ వరసైన వాళ్ళు వచ్చి ఆ విగ్రహాన్ని తీస్తే మాత్రమే నేను వస్తానని చెప్పిన ఒక అద్భుత విగ్రహం. రండి, ఈ దేవస్థానాన్ని మనం కూడా చూద్దామండి. నమస్కారం దేవుళ్ళు. నేను మీ మురళీకృష్ణ, ఎన్ఎస్ మురళీకృష్ణ. మన యూట్యూబ్ ఛానల్ పేరు. మనం ఇప్పుడు ఉన్నది సినీ సింగపూర్లో. ఈ సినీ సింగపూరు ఒక అద్భుతమైన దేవస్థానం అని చెప్పాలి. ఇక్కడ ఇళ్లకు డోర్లు ఉండవంట. ఆ విషయాన్ని మనం తెలుసుకుందామండి. స్వతహాగా మనము వెళ్ళి వాళ్ళని అడిగి ఈ దేవస్థానం గురించి మనం తెలుసుకుందామండి. రండి, మనం చూద్దామండి. మేము పండరీపురం నుండి బయలుదేరి వెళ్ళిన క్షేత్రమే సినీ సింగపూర్. మేము ఈ దేవస్థానానికి వెళ్ళే టైము 5 గంటలు దాటి వెళ్ళింది. చూడండి, సూర్యుడు కూడా అస్తమిస్తున్న సమయంలో మేము సినీ సింగపూర్కి వెళ్ళినాము. మనం ఇప్పుడు సినీ సింగపూర్లోనే దేవస్థానం లోపలికి ఇప్పుడు వెళుతున్నాం. రండి, ఈ దేవస్థానం గురించి మనం తెలుసుకుందామండి. చూడండి, మొత్తం అంతాను ఇది పార్కింగ్ ప్లేస్ చూడవచ్చు. మనం మొత్తం అంతాను పార్కింగ్ ప్లేస్ చూడవచ్చు. నేను, మా ఊరి ప్రజలు అందరూ కలిసి యాత్రకని బయలుదేరినాము. 7 రోజులు యాత్ర. ఆ యాత్రలో భాగంగా మేము ఇప్పుడు వెళుతున్న దేవస్థానం సినీ సింగపూర్. ఈ క్షేత్రంలో సాక్షాత్తు శనీశ్వరుడే కొలువుదీరినాడని చెబుతారు. భక్తుల కోర్కెలను తీర్చే కొంగు బంగారంగా కొలువుదీరినాడు శనీశ్వరుడు. శ్రీ మహాక్షేత్రం షిరిడీకి 80 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. శనేశ్వర స్వామి దేవస్థానాలలో ప్రధానమైన దేవస్థానంగా, దేశంలోనే అతిపెద్ద శనేశ్వర క్షేత్రంగా కొలువు తీరింది ఈ దేవస్థానం. ఈ క్షేత్రం ఎన్నో అద్భుతాలకు నిదర్శనం. ఈ శనేశ్వర స్వామి దేవస్థానం. శనేశ్వరుడు సూర్యపుత్రుడు, మహా శక్తివంతుడు. సాక్షాత్తు ఆ మహాశివుడు సైతం శనేశ్వరుణ్ణి లీలా విశేషాలకు కైలాసాన్ని వదిలి వెళ్ళినట్టు పురాణాల ద్వారా తెలుస్తుంది. అలాంటి మహాన్వితమైన శనీశ్వరుని లీలా విశేషాలకు వేదిక ఈ సినీ సింగపూర్. ఈ సినీ సింగపూర్కి చేరుకున్న భక్తులు ముందుగా ఓం శనీశ్వరాయ నమః అంటూ భక్తి శ్రద్ధలతో స్నానాధికాలను చేసి స్వామివారికి ప్రీతిపాత్రమైన పూజా ద్రవ్యాలను కొనుగోలు చేసి స్వామికి సమర్పించుకుంటారు. ఈ దేవస్థానంలో పురుషులకు మాత్రమే నేరుగా దర్శించుకునే భాగ్యం ఉంటుంది. మహిళలు దూరం నుండి దర్శించుకోవాల్సి ఉంటుంది. నవగ్రహాలలో శనీశ్వరునికి ఓ విశేషమైన స్థానం ఉంది. ఆయన జీవులకు ఆత్మ జ్ఞానాన్ని ప్రబోధిస్తాడని చెబుతారు. మనిషి కష్టాలలో ఉన్నప్పుడే ఆత్మశక్తిని గ్రహించి అజ్ఞాన అంధకారాన్ని విడిచిపెడతాడు. దైవం విలువ తెలుసుకొని మసులుకుంటాడు.
ఆ కారణంగానే మనిషికి ఆత్మ జ్ఞానాన్ని ప్రబోధించడానికి శనీశ్వరుడు కష్టాలు పెడతాడని చెబుతారు. అలాగే పూర్వజన్మలో చేసిన పుణ్యాలను గ్రహించి శనీశ్వరుడు యోగ ఫలాలని ఇస్తాడని చెబుతారు. ఈ దేవస్థానంలో భక్తి శ్రద్ధలతో శనీశ్వరుణ్ణి పూజిస్తారు. ఈ దేవస్థానంలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. శనీశ్వరుని నామంతో ఈ దేవస్థానం మారిమోగిపోతుంటుంది. ఓం శనీశ్వరాయ నమః అని. ఈ దేవస్థానానికి ఒక విశిష్టమైన కథ ప్రాచుర్యంలో ఉంది. అదేంటంటే, పూర్వం శని సింగపూరులోకి ప్రవేశించే పసనవానకు విపరీతమైన వరదలు వచ్చినాయంట. ఆ వరదల్లో ఒక దివ్యమైన విగ్రహం కొట్టుకు వచ్చిందంట. అలా కొట్టుకు వచ్చిన విగ్రహం ఒక పరిగి చెట్టులో చిక్కుకుపోయిందంట. ఒకరోజు మేకలు కాయడానికి వచ్చిన కొంతమంది పరిగి చెట్టులో చిక్కుకున్న విగ్రహాన్ని చూసి కర్రతో జరపడానికి ప్రయత్నం చేసినారంట. అప్పుడే ఆశ్చర్యకరంగా ఆ విగ్రహం నుండి రక్తం కారడం మొదలవుతుందంట. ఇది గమనించిన ఆ యువకులు భయపడి అక్కడి నుండి తొందరగా వెళ్ళి ఆ ఊరి గ్రామ పెద్దలకు ఆ విషయం చెబుతారంట. ఆ గ్రామ పెద్దలు ఉట్టిన ఆ విగ్రహం దగ్గరకు చేరుకొని ఆ విగ్రహాన్ని ఎత్తడానికి ప్రయత్నం చేస్తారంట. కానీ ఎంతమంది ప్రయత్నం చేసినా ఎత్తడానికి కాదు. వారు అందరూ వెనుతిరిగి వెళుతారంట. ఆ రోజు రాత్రి ఒక భక్తునికి కలలో కనపడి, నేను శనీశ్వరుణ్ణి, నన్ను వెలికి తీసి ప్రతిష్ఠించమని చెబుతాడంట. ఆ పొద్దున్నేనే ఆ భక్తుడు ఎడ్ల బండి కట్టుకొని ఊరి జనాలను తీసుకొని వెళ్ళి ఆ విగ్రహాన్ని వెలికి తీయడానికి ప్రయత్నించగా అప్పుడు కూడా కదలలేదంట. దాంతో ఆ భక్తుడు నిరాశతో వెనుగు తిరిగి వెళతాడంట. ఆ రోజు రాత్రి ఆ భక్తునికి మళ్ళీ కలలో కనిపించి, ఆ భక్తునికి మేనమామ మేనల్లుడు వరసైన వాళ్ళు పరిగి చెట్టును తొలగిస్తే విగ్రహం వెలికి తీయవచ్చని ఆ దేవుడు కలలో చెబుతాడంట. మనం ముందరికి ఆ కథ గురించి తెలుసుకుందామండి. వీళ్ళందరూ మా ఊరి వాళ్ళు. నాకు తెలిసి నేనున్నది సిటీలో, బెంగళూరులో ఉన్నాను. కానీ ఇక్కడ పక్కలో ఉన్న వాళ్ళు ఎవరని కూడా తెలియదు. ఎందుకని అంటే, ఎవరు ఇక్కడ ఎవరున్నారు ఎక్కడున్నారు అని కూడా ఇక్కడ తెలిసేలేదు, మాట్లాడిచ్చేదే లేదు. ఇంకేం తెలుస్తుంది? అదే మన ఊరైతే ఒక అద్భుతం అప్ప. మన ఊరికి వెళ్ళినామంటే చిన్నాన్న, పెద్దనాన్న, మామ, బామర్ది, అల్లుడు, అత్త, మామ, పెద్దమ్మ, చిన్నమ్మ, చిన్నప్ప ఇలా పిలుచుకుంటూ వరుసలు కలుపుతాం. బెంగళూరులో ఎవరు ఏమని పిలిచేకవుతుంది. ఎవరికి ఎవరూ తెలియదు. పక్కలో ఏం జరిగిందని కూడా తెలిసేలేదు. అందుకే మన ఊరు ఒక అద్భుతం. వీరితో పాటు నా జర్నీ ఒక అద్భుతం అని చెప్పాలి. అలా వీళ్ళతో కలిసి వెళుతుంటే ఆహా, మన ఊరు మన వాళ్ళు అనే ప్రేమ మనలో కలుగుతుంది, భావన మనలో కలుగుతుంది. అందుకే ఎప్పుడు కూడా మన వాళ్ళు అనేవారు కొంతమందైనా ఉండాలి. సరే, మళ్ళీ మనం కథలోకి వెళ్దామండి. ఆ భక్తుడు శనీశ్వర స్వామి చెప్పినట్టుగానే మరుసటి రోజు వెళ్ళి ఆ విగ్రహాన్ని తీసి ప్రతిష్ఠిస్తాడంట. ఈ దేవస్థానంలో విగ్రహం ఉన్న చోట పైకప్పు ఉండదు. ఆ విగ్రహం ఉన్న చోట విశాలంగా ఉండే ప్రాంగణం ఉంది. ఆ విగ్రహం పక్కనే రావి చెట్టు ఉందంట. కానీ ఆ రావి చెట్టు నీడ ఆ విగ్రహం పైన ఎప్పటికీ పడదంట. ఆ చెట్టు నీడ
ఆ విగ్రహం పైన పడకపోవడం ఆ శనిదేవుని లీలా విశేషమని చెబుతుంటారు భక్తులు. అంతేకాకుండా కొన్ని సంవత్సరాల కిందట ఆ చెట్టు కింద వివాహం జరుగుతుండగా అగ్ని ప్రమాదం జరిగిందంట. ఆ చెట్టు తగలబడి పోయిందంట. అయినప్పటికీ ఆ రోజు నుండి ఆ చెట్టు పచ్చదనాన్ని కోల్పోలేదంట. అందుకే ఆ శనిదేవుని లీలా విశేషమని ఇక్కడున్న భక్తులు చెబుతుంటారు. ఆ చెట్టు చెంతనే వెండి పాదాలు దర్శనమిస్తాయి. ఆ పాదాలు శనిదేవుని పాదాలుగా భక్తులు భావించి పూజలు చేస్తారు. శనిదేవుని ప్రతిమకు సమీపంలోనే ఆంజనేయ స్వామి విగ్రహము ఒకటి దర్శనమిస్తుంది. శనిదేవుడు ఆవహించని దేవుడు అంటే ఆంజనేయ స్వామి ఒక్కడే. ఆ కారణంగానే భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామిని ఈ దేవస్థానంలో కొలుస్తారు. ఇక్కడే ఉన్న ఉదాసి మహారాజ్ శనిదేవుని భక్తుడు. ఈ క్షేత్రంలోనే శనిదేవునికి పూజాధికారాలు చేసి తరించినాడని చెబుతారు. ఇదే మందిరంలో ఉన్న విఘ్నేశ్వరుని భక్తులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారని కూడా చెబుతారు. అంతేకాకుండా ఇక్కడ దుర్గామాత తర్వాత వివిధ విగ్రహాలను కూడా ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తారు భక్తులు. ఇంతటితో ఈ దేవస్థానం విశిష్టత ముగిసింది. మనం దేవస్థానం నుండి బయటికి వచ్చినాము. చూడండి ఎలా ఉందో, చాలా అంటే చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. చూడండి బయట రోడ్లు కానీ చాలా క్లీన్గా ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉంది. అలా మేము బయటికి వచ్చి ఈ దోసకాయనైతే తీసుకున్నాము మేము. గ్లాసులో ఇచ్చినారు. ఇది 30 రూపాయలు అంట, ఎక్కువ రేట్లు అండి ఇక్కడ. అంతేకాకుండా ఇక్కడ ఈ అంగెండ్లకు కూడా వాకెండ్లు ఉండవంట. వాటి గురించి మనము తెలుసుకుందాము రండి ముందరికి వెళ్ళి. ఇక్కడ చూడండి, ఈ షాప్కి అయితే డోర్ లేదు. చూడండి ఈ సెలూన్ షాపు చూడండి, ఈ షాప్కి डोर లేదు. नहीं खाली पर्दा ये ऐसा बंद, ये वो क्लोज क्लोज होटल है, क्लोज हुआ। हाँ ये इधर ये सब ऐसे ओके, नो डोर नो डोर नो डोर, नो डोर इधर ओनली कर्टन, बैंक को भी डोर नहीं। बैंक डोर नहीं, हां डोर नहीं बैंक को भी ఓకే. कर्टन। వాళ్ళు మనకి ఏం చెప్పినారంటే, మా అంగడికి అయితే వాకిల్ లేదు, పక్కలో హోటల్ ఉండే, హోటల్ ఖాళీ అయింది, ఆ హోటల్కి కూడా డోర్ లేదు, అప్పటికీ లేదు ఇప్పటికీ లేదు డోరు, అలాంటి చూడండి అని కూడా చెప్పినారు. చూడండి ఇక్కడైతే డోర్ లేదు, వాళ్ళు చెప్పినట్టుగా ఈ అంగడికి అయితే డోర్ లేదు, మనం కళ్ళారా చూడవచ్చు. చూడండి డోర్ అయితే ఇక్కడ లేదు వాళ్ళు చెప్పే విధంగానే. అక్కడ చూడండి పక్కలో బ్యాంక్ ఉందంట, ఆ బ్యాంకు కూడా డోర్ లేదని చెప్పినారు. ఆ బ్యాంక్ దాకా మనం వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ ఎవరైనా ఏదైనా వస్తువు దొంగతనం చేసి ఊరి వదిలి బయటికి వెళ్ళారంటే వారు రక్తం కక్కుని చనిపోతారని ఒక భయం అయితే ఇక్కడ ఉంది. అందువల్ల ఇక్కడ ఎవరును ఇళ్ళకైతే డోర్లు లేవంట. ఇక్కడ ఒక అతను నాకు చెప్పినాడు మా ఇంటికి కూడా డోర్ లేదని, కానీ అతను తాగి ఉండడంతో నన్ను పిలిచినాడు రమ్మని, రండి మా ఇంటికి వెళ్ళి చూద్దామండి అని. కానీ అతను తాగి ఉండడంతో నేను అతని జతలో అయితే వెళ్ళలేదు. చూడండి ఇది కూడా సెలూన్ షాపే, ఇక్కడ కూడా డోర్ లేదు. చూడండి ఈ సెలూన్ షాప్కి కూడా డోర్ లేదు. వాళ్ళు నేను అడిగినాను, వాళ్ళు లేదని చెప్పినారు. మన కల్లారా కూడా చూడొచ్చు, డోర్ లేదు చూడండి. తర్వాత ఇక్కడ లాడ్జ్ ఉంది, ఆ లాడ్జ్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దామండి. ముందరికి వెళ్ళి ఈ లాడ్జ్ని చూసే ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ ఎవరో కూర్చున్నారు చూడండి, ఇక్కడైతే డోర్ లేదు చూడండి. సరే ఇంతటితో నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు ఇష్టమైనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోలు చాలామందికి వెళుతాయి. ప్లీజ్ ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, తర్వాత వీలుంటే షేర్ చేయండి. ప్లీజ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి.